హల్లెలూయా. మన ప్రభు యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. బాగున్నారా? నిద్ర మేలుకున్నారా? రండి మరి దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. పరిశుద్ధుడా నీకు వందనములయ్యా. మరొక ఉదయకాలం నీ నామములో కూడి రావడానికి, నీ పరిశుద్ధ లేఖనాలను పరిశీలించడానికి, నీ చిత్తాన్ని, నీ మనస్సును, నీ యొక్క ప్రణాళికలను ఎరగడానికి అనుదినము మాకు ఇచ్చిన అవకాశాలు బట్టి వందనములు. ఈ ఉదయం మరొకసారి మా అందరితో మాట్లాడమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. గుడ్ మార్నింగ్ అండి. ఒకవేళ మీరు వేరే దేశాల్లో ఉంటే, లేక వేరే సమయంలో ఈ సందేశాన్ని వింటుంటే, మీరు ఏ సమయం అందైనా యేసయ్య మాటలు మనతో మాట్లాడతాయి. ఉదయం నుండి సాయంత్రం వరకు, సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఆయన నామమునకు స్తుతులు చెల్లించవలసి ఉంది. రాత్రి వేళలందు మేలుకొని ఆయన్ను స్తుతించటం మహాభాగ్యంగా ఇచ్చేవాడు ఆనాటి భక్తులు. మరి ఎప్పుడు చూసినా దేవుని వాక్యం అంటారు ఏంటండి? ఎప్పుడు చూసినా ప్రార్థన అంటారు, ఎప్పుడు చూసినా బైబిల్ చదివారా అంటారు, ఎన్నిసార్లు చదవమంటారు, ఎంతసేపు చదవమంటారు, ఎన్నిసార్లు వినమంటారు దేవుని వాక్యాన్ని? రోజుకు మీరే 4 సార్లు ఇస్తున్నారు, మాకు ఇంకా అనేక పనులు ఉన్నాయి కదా అన్నట్టుగా కొందరు భావిస్తున్నారా? దేవుని వాక్యం అండి, అది మనల్ని బ్రతికింపజేస్తుంది, మనల్ని జ్ఞానోదయం కలుగజేస్తుంది, మన విశ్వాసాభివృద్ధి కలుగజేస్తుంది, మన స్థితిని మనం ఎరిగినట్లుగా చేస్తుంది. ఆయన వాక్యం మనల్ని బలపరుస్తుంది, స్వస్థపరుస్తుంది, ఆదరిస్తుంది. అన్ని విధాలుగా మానవుడికి లోకంలో దేవుని వాక్యం ఒక దిక్సూచిలాగా, ఇదిగో ఇదే ఉత్తర దక్షిణం అని చూపిస్తే చూసారా ఏంటండి? అది ఎటు పోయినా కరెక్ట్గా దిశ చూపిస్తుంది. అలాగే మనం ఎక్కడున్నా ఏ దిశకు వెళ్ళాలి, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదని తెలియచేసేది మన పరిశుద్ధ గ్రంథం. ఆయన లేఖనాలు జీవము కలిగినవి. నాకు ఈ గొప్ప భాగ్యం ఇచ్చినందుకు ప్రభువును స్తుతిస్తున్నాను. వీటి వలన అనేకులు చేయగలుగుతున్నాను, నా మటుకు నేను బ్రతకగలుగుతున్నాను. ఈ వాక్యమే లేకపోతే నా బ్రతికే సరి ఉండేది కాదు. మీ సంగతి పక్కన పెట్టండి. వాక్యం బోధించకుండా ఉంటే 2 అంచులు గల ఖడ్గము నా హృదయాన్ని పరిశీలించుకోవడానికి నాకు అవకాశాలు ఉండేవి కాదేమో. నా జీవితంలో నేను దేవునికి దూరస్తున్నవుతునేమో. అందుకే దేవుని వాక్యం అనేది వినటమే కాదండి, విశ్వసించాలి. విశ్వసించడమే కాదు, హృదయానికి అనునయించుకోవటమే కాదు, ఆ వాక్యానుసారంగా జీవించాలి. హృదయంలో దేవుని వాక్యమును భద్రపరుచుకోవాలి. మరి ముఖ్యంగా ఈ అంచె దినాల్లోనండి ఎన్నిసార్లు దేవుని వాక్యం వింటే మనకంత మేలు. ఆనాడు తిమోతి పౌలుతో అన్నాడు 2వ వచనములో, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణ దీర్ఘశాంతముతో ఉపదేశించుచు, ఖండించుచు, గద్దించుచు, బుద్ధి చెప్పము. వాక్యమును బోధించు, వాక్యాన్ని ప్రకటించు. వాక్ ఏంటంటే, ఆది యందు వాక్యముండెను, ఆ వాక్యము దేవుని యొద్దుండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడై శరీరధారిగా మన మధ్య నివసించను అన్నది మన ప్రభువైన యేసుక్రీస్తును చూపిస్తున్నది. వాక్యములో శక్తి ఉన్నది. వాక్యము ప్రకటిస్తుంటే ఎందుకండి వాక్యం ఇలా చెబుతూనే ఉంటారంటారా? వాక్యం వెదజల్లుతున్నప్పుడు అండి అది మనుషుల హృదయాల్లో ఫలిస్తుంది, క్రియ జరిగిస్తుంది, మనోనేత్రాలు తెరుస్తుంది, జీవిత శైలి మారుతుంది. నీ వాక్యము వెల్లడి ఒకటతోడనే వెలుగు కలుగును అన్న దావీదు వలె, నీ వాక్యము నా పాదములకు దీపం పోలే ఉన్నది అన్న వాక్యం వలె ఈ రోజున అనేకులు తమ నడవలసిన మార్గాన్ని గాఢాంధకారంలో ఎన్నుకోలేని పరిస్థితుల్లో వాక్యం దారి చూపిస్తుంది. నీ వాక్యము నాకు ఆదరణ కలుగజేస్తుంది, నీ వాక్యము నాకు ఆనందాన్ని కలుగజేస్తుంది. అందుకే మళ్ళీ చెప్తున్నాను, దేవుని వాక్యాన్ని చదవండి, వినండి. దేవుడు మా భుజముల మీద పెట్టాడు, సువార్త ప్రకటించని ఎడల, అయ్యో సువార్తను ప్రకటించిన ఎడల నాకు శ్రమ అన్నాడు పౌలు. ఉచితముగా సువార్తను ప్రకటించడమే నా జీతం అన్నాడు. నేను అది ఇష్టపడి చేస్తే నాకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు.
కాబట్టి సువార్త ప్రకటన అంత సులభమైన మాట ఏం కాదండి. వాక్యాన్ని నెమరవేసి ధ్యానించి దేవుని దగ్గర నుంచి పొందిన సందేశాలను మనుషులకు వారి అవసరతకు తగినట్లు పరిశుద్ధాత్మని సహాయంతో ప్రార్థనాపూర్వకంగా వారి అనుమానాలు తీరినట్లు, వారి సందేహాలు పటాపంచలో ఉన్నట్లు, వారికి ఆదరణ కలుగునట్లు, వారి కన్నీరు తొడవనట్లు, అలాగే వారి తప్పులను ఖండించుటకు, వారి జీవితాన్ని దిద్దుకొనుటకు దేవుని వాక్యం ఉపయోగకరంగా ఉంది. సమయమందును అసమయమందును, పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం, ఏ టైంలో పడితే ఆ టైంలో దేవుని వాక్యం యూట్యూబ్లో ఈరోజు అందుబాటులో ఉంటుంది. చూసారా? ఎప్పుడు పట్టినా వాక్యం అంటారేంటి అంటారే కానీ ఎంతమంది ఈ రోజున ఎప్పుడు పట్టినా తెల్లారులేస్తే తాగుబోతులు తాగుడు కోసం ప్రయాసపడుతున్నారు కదా. చాలామంది వీడియో గేమ్స్ అడిక్ట్ అయిపోయి ఎప్పుడు చూసినా ఆడుకుంటూ కూర్చుంటారే. కాస్త టైం మనుషులు ఎదురుకుండా మాట్లాడుతూ ఉన్నా సరే ఎదురుకుండా మనుషులను పెట్టి కూడా వీడియో గేమ్లు ఆడుకునే వాళ్ళని చూసారా మీరు? ఎప్పుడు చూసినా ఇక యూట్యూబ్, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్ పట్టుకొని గెలుక్కుంటూ కూర్చుంటారే. బోరు కొట్టదా? దాని మీద ఆశ మీకు. కానీ అది ఏం కలుగు చేస్తుంది మనకి? దేవుని వాక్యాన్ని దివారాత్రములు ధ్యానించేవాడు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయనదంతా సఫలమగును అని దేవుని వాక్యం చెబుతుంది. మీ జీవితంలో పచ్చదనం కావాలంటే, సమృద్ధి కావాలంటే, ఫలాలు ఉండాలంటే, ప్రయోజనకరంగా బ్రతకాలంటే దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. మీ చేసే పనుల్లో దీవెన కావాలంటే, సఫలత కావాలంటే వాక్యం మనకి సరైన గైడ్లైన్, సరైన నడిపింపులు, సరైన జ్ఞానాన్ని, సమయోచితమైన సహాయాన్ని మనకు అందిస్తుంది. అందుకే వినండి. వాక్యం ఎన్నిసార్లు విన్నా తప్పేం లేదు. విన్నదాన్ని ధ్యానిస్తూనే ఉండండి. అదే ధ్యాసలో, అదే ఆశలు మీ హృదయాన్ని ఉంచండి. వాక్యమందు సమయమందును అసమయమందును ప్రయాసపడము. ఏదో ఇలా సోషల్ మీడియా ద్వారా వాక్యం ఇచ్చి సంతోషపడతాం కాదండి. సమయమందు అసమయమందును దేవుని కృప వల్ల ఈ రోజున ఇదిగో ఈ సంవత్సరంలో ఈ 6 నెలల్లోగా ఎన్నో స్థలాలకు, అటు వెస్ట్ బెంగాల్, ఇటు ఢిల్లీ, ఇటు ముంబై, అటు ఉదాంపూర్, జమ్మూ కాశ్మీర్, అనేక స్థలాలకు వెళ్ళడానికి ఇదిగో రాబోయే గత దినాల్లో ఇంకా బెంగళూరు, తణుకు, ఇలాంటి ఇంకా రాజస్థాన్ వెళ్ళాలని ప్రార్థిస్తున్నారు, ఆహ్వానిస్తున్నారు. నాగపూర్, అమృత్సర్, ఇతర దేశాల్లో కూడా ఎంతోమంది ఆశతో ఉన్నారు. కానీ ఈ దేశంలో ఇంకా ఎంతోమంది దేవుని సువార్త వినని వారు ఉన్నారు, అనేక భాషల వారు ఉన్నారు అనే ఆశతో టీవీ ద్వారా, సోషల్ మీడియాతో, గెట్ టుగెదర్ల ద్వారా, ఏ విధంగా వీలైతే ఆ విధంగా వాంగ్మయం ద్వారా, పుస్తకాల ద్వారా, పత్రిక ద్వారా వాక్యాన్ని వెదజల్లుతున్నప్పుడు అండి ఎంత గొప్ప ఫలం చూస్తున్నామో తెలుసా? మనం పెట్టుబడి పెడితే వెంటనే మనకు ఫలితం వస్తుంది అనుకుంటారేమో, కానీ వాక్యాన్ని వెదజల్లినప్పుడు అది 100 సంవత్సరాలైనా దాని ప్రతిఫలాన్ని చూడగలుగుతాం. 20 సంవత్సరాల క్రితం ప్రారంభించిన రేడియో మినిస్ట్రీ, టెలివిజన్ మినిస్ట్రీ ద్వారా మేలు పొందాము, ఆ దినాల్లో మేలు పొందామని ఈ రోజున వాళ్ళ 2వ 3వ తరం వాళ్ళు సాక్ష్యం చెప్తున్నప్పుడు ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. ప్రయాసది సులభమనుకోవద్దండి. దేవుని సేవ అన్ని సేవల కంటే దేవుని సేవ యథార్థంగా చేయవలసింది, పూర్ణ మనసుతో చేయవలసింది, త్యాగంతో చేయవలసింది, ప్రయాసపడవలసింది. చెమట, రక్తము కారకుండా, కన్నీరు లేకుండా చేసే క్రైస్తవ పరిచర్య దేవుని సన్నిధిలో అంగీకరించబడదు. ఒక వ్యవసాయదారుడు కష్టపడినట్లు కష్టపడాలి. ఒక స్త్రీ ప్రసవ వేదన పడినట్లు ఒక ఆత్మను సంపాదించుటకు ప్రసవ వేదన పడాలి. ఒక వ్యక్తి, ఒక జాలరి పట్టుదలతో ప్రయాసపడినట్లు ఆత్మలను సంపాదించడానికి ప్రయాసపడాలి. అందుకే దేవుడు జాలర్లు కోరుకున్నాడు, నా వెంబడి రండి, మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేస్తానన్నాడు. ఎంతమంది ఈ రోజున దేవుని వాక్యాన్ని అనేక సంవత్సరాలుగా వింటూనే ఉన్నారు? వినువారు మాత్రమేగానే ఉన్నారా? విన్న దాని ప్రకారంగా నడుచుకుంటున్నారా? మీరు కూడా దేవుని వాక్యాన్ని విని ఆ వాక్యాన్ని ఇతరులకు ప్రకటించాలనే ఆశ, ఆ వాక్యానుసారంగా జీవిస్తూ యాజ్ ఏ లివింగ్ బైబిల్
ఏంటంటే నడిచే వాకింగ్ బైబుల్ లాగా నువ్వు మనుషుల ముందు నీ ప్రవర్తనను ప్రకటించక్కర్లేకుండా నీ ప్రవర్తనే శబ్దము కంటే వెలుగు ఎక్కువ ఆకర్షితమవుతుందండి. శబ్దం కంటే ఆ వెలుగుకు ఎక్కువ ఆకర్షితులు అవుతారు. మనం క్రీస్తునకు వెలుగుతో నింపబడి వక్రజనం మధ్య జ్యోతుల వలె ప్రకాశించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణ దీర్ఘశాంతముతో ఉపదేశించుచు, ఖండించుచు, గద్దించుచు బుద్ధి చెప్పు. వాక్యంలో దిద్దుబాటు ఉంటుందండి. బుద్ధి చెప్పాలి, ఖండించాలి, కాంప్రమైజ్ అవ్వకూడదు వాక్యాన్ని. దేవుడు ఉంటే వెచ్చగా ఉండు, లేకపోతే చల్లగా ఉండు, నిలువెచ్చగా ఉండొద్దు అన్నాడు. న్యూట్రల్గా ఉండటం కాదండి. దేవుని కొరకు బ్రతకాలనుకుంటే పూర్ణంగా మనసుతో పరిశుద్ధంగా దేవుని కొరకు జీవించు. లేదంటే నీ ఇష్టానుసారంగా ఉండు కాదండి ఎవరు. కానీ సగం దేవుడు సగం లోకం సగం దెయ్యం అన్నది మరింత శిక్షకు మనల్ని గురి చేస్తుంది, కానీ ఆశీర్వదించబడం. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాక్యం వింటున్నప్పుడు వాక్యం మనల్ని వేరు చేస్తుందండి, విచక్షణ జ్ఞానాన్ని ఇస్తుంది. ఎందుకంటే దేవుని వాక్యము రెండంచెల ఖడ్గము అంటే వాడి అయి ఉండి సజీవము గలదై బలము గలదై హృదయాంతరేంద్రియాలలో దూరుచు, హృదయం యొక్క తలంపులను ఆలోచనలను వేరు చేస్తూ ఉంది. నీ ఆలోచన ఇది సరికాదు, ఈ తలంపు నీకు వచ్చింది ఇది సరికాదు, ఇది సరైనది అని నీవు తెలుసుకునే విచక్షణ జ్ఞానాన్ని వాక్యం వింటున్నప్పుడు నీకు కలుగుతుందండి. మోసపోయామండి, నష్టపోయామండి అని వాళ్ళు చాలామంది చెప్తున్నట్టు చూసారా. అనేక విషయాలలో దేవుని హెచ్చరికలను మనకు లేని మూలాన వాక్యము ద్వారా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం దేవుని వాక్యాన్ని మీ మట్టుకు మీరు పరిశీలించండి. ఒక చిన్న సందేశాలు మీకు అందిస్తున్నప్పటికీ దానిని ఆధారంగా చేసుకుని ఆ వాక్యాన్ని ధ్యానించండి. మీ ఆ అనుదిన జీవితానికి అవసరమైనటువంటి క్లారిటీ, స్పష్టతను మీకు కలుగజేస్తుంది. ఎందుకు ఇక్కడ వాక్యం వినాలంటే చాలామంది ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గల వారై తమ స్వకీయ దురాశలను అనుకూలమైన బోధకులను పోగు చేసుకుంటున్నారు. ఈ అంచెదినాల్లో కొంత డిసిప్లైన్, కొంత క్రమము, కొంత దిద్దుబాటు, హెచ్చరిక అనేది మనుషులు ఇష్టం లేదండి. అన్నీ ఆశీర్దిస్తాడు, నువ్వు ఏం చేసినా నిన్ను ఆశీర్దిస్తాడని చెప్పే బోధలంటే చాలా ఇష్టం. స్వస్థతలంటే చాలా పరుగులు. కానీ నీ హృదయం దేవునితో సరిలేదు. నీ పాపములు ఒప్పుకో, అప్పుడు నీ క్షమాపణ దొరుకుతుంది. నువ్వు చేసింది తప్పు, నీ తప్పు దిద్దుకో అని ఖండించే, బుద్ధి చెప్పే బోధలు వద్దని మనుషులట వారికి ఇష్టమైన బోధకుల్ని తయారు చేసుకుంటున్నాడు. మా పాస్టర్ గారు అంటే మాకెంతో ఇష్టం అంటుంటారు చూడండి. మా పాస్టర్ గారు ఎప్పుడు మమ్మల్ని ఒక పల్లెత్తు మాట అంటున్నది ఒక ఆమె. అంటే నువ్వేం చేసినా తానా అని నీకు సమర్థించుకునే దైవ సేవకులు నీకు కావాలనుకుంటే ఆయన దైవ సేవకుడు అవ్వడమ్మా, మీ సేవకుడు అవుతాడు. దేవుని సేవకుడు దేవుని చెప్పినట్టు చేయాలి, కానీ మనుషుల్ని సంతోషపెట్టడానికి ప్రయాసపడకూడదు. పౌలు అన్నాడు, నేను మనుషుల్ని సంతోషపెట్టుకు ప్రయాసపడుతున్నట్లయితే దేవుడిని దుఃఖపరిచిన వాడిని అవుతాను. కాబట్టి సత్యవాక్యాన్ని సరిగ్గా విభజిస్తున్న దైవజనులు సందేశము నీ హృదయానికి కొంచెం నొప్పి కలుగజేసిన, నీ హృదయానికి కొంచెం ఘాటుగా ఉన్న, అది నీ మేలు కొరకేనని గ్రహించు. వాక్యాన్ని విను. ఎందుకంటే సత్యవాక్యం సరిగా విభజించబడకపోతే ఇవాళ ఎక్కువ కల్పనా కథలతో వైపు తిరుగు కాలము వచ్చి ఉన్నదన్నాడు. ఇప్పుడు ఆ ఎక్కువ కబుర్లు, స్వస్థతలు, అభివృద్ధి, దర్శనాలు, ప్రవచనాలు అంటూ కల్పనా కథలు ఎక్కువైపోతున్నాయి. అవి చాలా ఆకర్షణగా ఉన్నాయి. అసలైన వాక్యము బోధించబడకపోతే అదే అసలు వాక్యం అనుకుంటాం. ఒక పక్క సాతాను యుక్తితో కుయుక్తితో తన పనులు చేస్తున్నప్పుడు దేవుని జ్ఞానాన్ని, దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధించే దైవజనులు వారు వినకపోయినా వారి మధ్యలో ఒక ప్రవక్త ఉన్నాడని తెలుసుకున్నట్లు నేను చెప్పిన మాటలు చెప్పు అన్న ప్రభు మాట ప్రకారం ఆనాడు ఇర్మియా వంటి, ఎహెజ్కేలు వంటి ప్రవక్తలతో యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడని నిర్మహమాటముగా చెప్పే బోధకులు ఈరోజు అవసరమై ఉన్నది. అట్టి బోధను స్వీకరించిన వారు ఆశీర్వదించబడతారు.
అట్టి బోధకును బోధించేవాడిగా నేనుంటానికి, అట్టి బోధను స్వీకరించి దిద్దుకునేవారిగా మీరుంటానికి దేవుడు మనందరికీ సహాయం చేయను గాక. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఈ అంచెదినములలో నీ వాక్యము వినబడుతుంది అని సంతృష్టి పొందుతున్నామే కానీ ఆ వాక్య సారమేంటి? కల్పన కథల, ఒట్టొట్టి మాటల, మనుషులను సంతోషపెట్టే బోధల, ఊరకే మెట సిద్ధాంతం వలె థీరీని బోధించే బోధల, ఎంతసేపు విమర్శతో కూడిన బోధల, లేక ఒక పాపిని తన తప్పు మార్గంలో నుండి నడిపించే మార్గాన్ని చూపించే యేసు మాట, దేవుని వాక్యము, సజీవమైన దేవుని వాక్యము, బండలను పగలగొట్టు సుత్తి వంటి, కంసాలివాని అడ్డి వంటి నీ మాట మనుషుల హృదయాలను పరిశుద్ధపరిచి రూపించి నీకిష్టులుగా, నీ సాక్షులుగా ఉన్నట్లు ఈ అంచెదనంలో పరిశుద్ధాత్మ కార్యములను ముమ్మరముగా మా మధ్య జరిగించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడయుండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన స్తోత్రాల భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ పక్షంలో మేము ప్రార్థించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం. మీరు కూడా ప్రార్థించాలి. అప్పుడే దేవుడు మన ప్రార్థనలు ఆలకించి మన హృదయ వాంఛను తీరుస్తాడు. డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిసారి లైక్ బటన్ నొక్కటం మర్చిపోకండి. మీరు షేర్ చేయండి. అలాగే మీ పేరు, ఊరు కామెంట్ సెక్షన్లో వచ్చి టైప్ చేయండి. మీకు తెలిసినట్లుగా రోజు 7 గంటలకు అనుదిన ధ్యానం, మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, రాత్రి 9 గంటలకు కల్వరి ప్రతిధ్వని, తెల్లవారుజాము 12 గంటలకి మన్నా మనకు యూట్యూబ్లో, అలాగే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో మనం అనేకమైన పోస్ట్ చేస్తున్నాం. డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగులో మాత్రమే కాకుండా హిందీ, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఒరియా, తమిళ్ భాషల్లో కూడా టెలివిజన్ కార్యక్రమాల ద్వారా కూడా దేవుని వాక్యాన్ని అందిస్తున్నాం. మా ఈ పరిచయాలన్నింటి కొరకు ప్రార్థించండి. ప్రభువుని ప్రేరేపిస్తే మీ వివరాలు మీకు అడుగులు పంపడం ద్వారా ఈ పరిచయంలో మీరు కూడా పాలుభాగస్తులై దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందాలి. ప్రభుత్వమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కల్వరి ప్రతిధ్వనిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది గాక.